ఎన్పిసిఐఎల్ నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఎన్పిసిఐఎల్ రిక్రూట్మెంట్ 2026. దీని ద్వారా వారు డిఫరెంట్ క్యాడర్స్ లో సైంటిస్ట్ అసిస్టెంట్ గా, అలాగే స్టైఫండరీ ట్రైనీగా, అలాగే ఎక్స్రే టెక్నీషియన్ గా, అలాగే వేరే అసిస్టెంట్ గ్రేడ్ 1 గా కొన్ని డిఫరెంట్ వేకెన్సీస్ వారు రిలీజ్ చేశారు. టోటల్గా దాదాపు 116 అంటే 116 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి యూ కెన్ వెరిఫై అడ్వర్టైజ్మెంట్. దానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 12th కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఎనీ గ్రాడ్యుయేషన్ బిఈ బీటెక్ చదువుకున్న వాళ్ళు దీనికి అర్హులుగా ఉన్నారు. వారు వెంటనే ఆ అడ్వర్టైజ్మెంట్ చూడండి, అప్లై చేయండి. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్సే ఆల్రెడీ వారు అనౌన్స్ చేసిన ప్రకారం 15th జనవరికి ఇవి ఓపెన్ అవుతాయి. 15th జనవరి నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 4th ఫిబ్రవరి క్లోజింగ్ డేట్గా ఉంది. కాబట్టి చాలా టైం ఉంది. మీరు ఇది కొంచెం లేజర్గా అప్లై చేసుకున్నా పర్లేదు. మీరు దీని సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే చిన్న రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత దీని శాలరీ వచ్చేసరికి 32,000 నుంచి 95,000 వరకు శాలరీ ఉంటుంది పెర్ మంత్. కాబట్టి మీరు డిపెండెంట్గా పోస్టింగ్ బట్టి ఈ స్కేల్స్ ఉంటాయి. మీరు వెంటనే అడ్వర్టైజ్మెంట్ చూడండి. నేను కింద లింక్లో ఇస్తున్నాను. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేసుకోండి. లేదంటే npcielcareers.co.in అనే ఆ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు చూసి అప్లై చేయండి. థ్యాంక్ యూ. మరొక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఆధార్ సిఎస్సి రిక్రూట్మెంట్ 2026. ఈ ఆధార్ గురించి మీకు అందరికీ తెలిసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆధార్ లేనిదే ఈ రోజు మనిషి యొక్క జీవనం లేకుండా ఉన్నట్లుంది. అందుకనే ఈ ఆధార్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ చూడండి. చూసి మీరు అర్హులు అయితే ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ యూ కెన్ అప్లై. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 282 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఆ వేకెన్సీస్ ఏంటంటే ఆధార్ సూపర్వైజరు, అలాగే ఆపరేటరు, అలాగే డిఫరెంట్ క్యాడర్స్లో ఉన్నాయి. దీని అంతటికీ 10th చిన్న తక్కువ చదువుకుంటే చాలు. 10th క్లాస్ కానీ, 12th కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా చేసుకున్న వాళ్ళకి దీనికి వీరందరూ అర్హులుగా మనం చెప్పొచ్చు. అందులో అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంది. అలాగే ఏజ్ బార్ అయిపోతున్నది అనుకున్న వాళ్ళకి కూడా ఇది గొప్ప సదవకాశం. మీరందరూ దాన్ని అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా యాజ్ పర్ రిజర్వేషన్ కండిషన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే సిస్టమ్ ఆఫ్ అప్లికేషన్. 27 డిసెంబర్ 2025 ఈ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. అది 31 జనవరి 2026 వరకు, అంటే జనవరి ఎండ్ వరకు దీని అవకాశం ఉంది అప్లై చేసుకోవటం ఆన్లైన్లో. దీన్ని అప్లై చేసుకోవాలంటే కూడా మీరు ఆ లింక్ చూడండి, cscspv.in అని చెప్పి మీరు వెబ్సైట్కి వెళితే అక్కడ మీకు కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అది చిన్న పార్టీ రిటర్న్ టెస్ట్ ఒకటి పెడతారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ ఇవ్వటం, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 18,000 వరకు, అలాగే సూపర్వైజర్కి అయితే 15,000 నుంచి 25,000 వరకు ఈ యొక్క శాలరీ ఉంది. కాబట్టి మీరు వెంటనే చూడండి. శాలరీ కూడా మంచి శాలరీ. 10th 12th చదువుకున్న వాళ్ళకి 25,000 శాలరీ ఇస్తున్నారంటే మంచి అవకాశమే. మీరు అందులో ఇవన్నీ పర్మనెంట్ జాబ్లు, టెంపరీ జాబ్లు కాదు. కాబట్టి మీరు వెంటనే అడ్వర్టైజ్మెంట్ చూడండి, త్వరగా అప్లై చేసుకుని జాబ్ సంపాదించుకోమని ఐఎమ్ అడ్వైజింగ్ యూ. ఆల్ ది బెస్ట్. నేను దేశభక్తుడను, నేను దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను, ఆర్మీలో చేరి నా సేవలు కొనసాగించాలనుకుంటున్నాను అని కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. మీరు చూడండి, చిన్నపిల్లల్ని ఎవరైనా నువ్వేమవుతావు అంటే నేను సిపాయిని అవుతాను, లేకపోతే నేను ఆర్మీ ఆఫీసర్ అవుతాను అని అంటూ ఉంటారు. అటువంటి కోరికలు ఉన్న వాళ్ళకి మంచి గొప్ప అవకాశం ఏంటంటే ఇండియన్ ఆర్మీ వారు
ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2026 అని షార్ట్ సర్వీస్ కమిషన్ 67th టెక్నికల్ మెన్ కోర్సు వారు 2026 అనౌన్స్ చేశారు. ఇందులో ఓన్లీ పురుషులే జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అది లెఫ్టినెంట్ క్యాడర్లో జాయిన్ అవుతారనమాట. కాబట్టి మీరు ఈ కోర్సులో జాయిన్ అయితే చాలా మంచిది. దీనికి అర్హత ఏంటంటే బిఈ బీటెక్ డిగ్రీ. ఎవరైతే మీరు 12th అయిన తర్వాత ఎన్డీఏలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు లేదా అది ఛాన్స్ దొరకని వాళ్ళు అందరికీ ఇది మరొక సదవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవడానికి ఇది గొప్ప ఆస్కారంగా ఉంది. కాబట్టి అటువంటి వారందరికీ గొప్ప ఛాన్స్, మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పుడు కూడా 20 years నుంచి 27 years వరకు ఉంది. కాబట్టి మీరు 27 years వరకు మీరు అప్లై చేసుకునే ఆస్కారం ఉంది. దీనికి ఎటువంటి ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. మీరు మీరు కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడండి. joinindiaarmy.nic.in మీరు వెళ్ళి చూస్తే మీకు తప్పనిసరిగా పూర్తి వివరాలు తెలుస్తాయి. అంతేకాదు దీనికి శాలరీ వచ్చేసరికి 56,000 నుంచి 2,50,000 వరకు శాలరీ ఉంటుంది. అది మీకు క్యాడర్ పెరిగి కొద్దే ఇంకా శాలరీ పెరుగుతూ ఉంటుంది. దీన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి. అంతేకాదు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. ఇది ఇండియన్ ఆర్మీలో చేరి గొప్ప సేవ చేయాలి, లేదా మంచి ఆఫీసర్గా నేను ఆర్మీ ఆఫీసర్గా చూడాలి నా కుటుంబం అనుకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు గుర్తించుకోండి, సర్వీసెస్లో చేస్తే చాలా రెస్పెక్ట్ మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, అందరికి, మీ బంధుమిత్రులందరికీ కూడా అదే రెస్పెక్ట్. మీ లైఫ్ లాంగ్ కూడా అది గుర్తింపు ఉంటుంది. తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఆర్మీలో చేరిన వారికి రిటైర్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అని మరలా వారికి గుర్తింపిస్తారు. తద్వారా మరలా మీరు గవర్నమెంట్ జాబ్లో చేరి మీరు వయసు 60 సంవత్సరాల వరకు లేదా 62 సంవత్సరాల వరకు మీరు జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పెన్షన్ వస్తుంది. తర్వాత అక్కడ మళ్ళీ గవర్నమెంట్లో జాయిన్ అయితే అక్కడ రిటైర్ అయితే అక్కడ కూడా అక్కడో పెన్షన్ వస్తుంది. మొత్తం 2 పెన్షన్లు మీరు డ్రా చేయొచ్చు. మీ తర్వాత మీ ఫ్యామిలీకి కూడా ఆ పెన్షన్స్ వస్తుంది, మీ భార్యకు కూడా పెన్షన్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. ఎవరైతే 12th టైంలో మీరు ఆర్మీలో జాయిన్ అవ్వలేకపోయారో వారికి గొప్ప అవకాశం ఇది. దీన్ని అవైల్ చేసుకోమని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్.